గిదేంది గిరీష్ ఒకటేసారి అఖండ ఆ సినిమా పోయినావు నువ్వు మళ్ళీ దాని తర్వాత రాజకీయాలకు దిగిపోయినావు అని అంటే న్యూస్ చెప్పుకోనికి వచ్చినాం కదా. సో ఖచ్చితంగా న్యూస్ అనేది ఉండాలి. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ ఎలాన్ మాస్క్ ఒక కీలక భేటీ జరిగింది. మళ్ళీ గదేంది గట్లా ఏడుపుగొట్టు ముఖం పెట్టిన ట్రంప్ దాని అంటే ఇంకేం చెప్తాం, ఇక మనోడు గట్లనే ఉంటాడు. అన్ప్రిడిక్టబుల్ ట్రంప్ గట్లనే ఉంటాడు కదా. డొనాల్డ్ ట్రంప్ బదులు దరిద్రం ట్రంప్ అయిపోయింది ఇలా అమెరికాకు. గట్లనే అయిపోయింది పరిస్థితి. ఒకప్పుడు మేమే ట్రంప్ గెలిస్తే మంచిగా ఉంటుందని అనుకున్నాం, కాకపోతే ఇవాళ అనుకుంటున్నాం మా పొంగి మేమే బజాయించుకుంటున్నాం. అందుకే ఇట్లా చెవు వింటుకుంటున్నా, తప్పు చేసినాను, గుంజి కూడా తీసిన, చాలా తప్పు అయిపోయింది. గిసుంటోన్నా గెలిపించుకున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. అయితే రీసెంట్గా మీరు అబ్జర్వ్ చేసిరో లేదో ఫ్రెండ్స్, ఎలాన్ మాస్క్ అంటే ఎలాన్ మాస్క్ వాళ్ళ తండ్రి గారు భారతదేశానికి వచ్చిండ్రు. అయ్యి ఆయన ఏమొచ్చిండ్రో తండ్రి కొడుకు మధ్యలో ఎట్లాంటి రిలేషన్ ఉంటుందో ఇక నేను అందులో పోతలేను కానీ, బట్ ఏ తండ్రి కూడా కొడుకు బాగుపడొద్దు అని చెప్పైతే నాకు తెలిసి ఏ తండ్రి కూడా అట్లా ఆలోచించాడు. సో ఎలాన్ మాస్క్కి అన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ కావాలా, నా కొడుకు సక్సెస్ కావాలా అని చెప్పి సాక్షాత్తు రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ చేసుకున్న అయోధ్యలో అడుగుపెట్టి నా కొడుకు స్టార్లింక్ ప్రాజెక్టు జర అయిపోతే మంచిగుండు రామా అని చెప్పి అన్న తర్వాత, రాముడు దగ్గర నువ్వు ప్రసాదం ఎక్కించిన తర్వాత, చేతులు జోడించి నమస్కరించిన తర్వాత, నా మర్యాద పురుషోత్తం రాముడు నీ కోరిక తీయకుండా ఉంటాడు. అందులో ఇంకా బాలరాముడు నా రాముడు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది కదా. భారతదేశం 2022లో అనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, 2022లో ఏదైతే ప్రపోజల్ పెట్టిండో ఎలాన్ మాస్క్ స్టార్ లింక్ ప్రాజెక్ట్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేద్దామని, దానికి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది రాజకీయ ముద్దాల తీసుకుంటేనేమో ఒక డిప్లొమాటిక్ స్టాండ్. ట్రంప్కి ఇంకా ఎలాన్ మాస్క్కి జరుగుతున్న మాటల యుద్ధం అని అనుకోవచ్చు, లేకపోతే ది ఎప్స్టీన్ ఫైల్స్ అని అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ యుద్ధంలో ఒక డిప్లొమాటిక్ స్టాండ్లా భారత్ ఒక అడుగు ముందేసిందా అని అంటే ట్రంపెడ్ బజాంచింది అని చెప్పొచ్చు. చేతల్ బ్యాండ్ కొట్టి చూస్తున్నది ఇక్కడ. ఇక మనోడు ఎట్లా ఆడతాడో ఇక డొనాల్డ్ ట్రంప్ ఒకసారి మీరు ఊహించుకోరు. లొట్టపిర్రా ముంగట బొర్రా, ఇది మన ట్రంప్ కదా. సో ఎట్లా ముంగట పోతాడు అని అనేది ఒక పెద్ద క్వశ్చన్ ట్రంప్ గురించి. అయితే గిరీష్ మళ్ళీ 2022లో పెట్టిన ప్రాజెక్ట్ 2025లో ఆమోదం తెలుపుతున్నారు అని అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, యూ నీడ్ టు రీడ్ ప్రాపర్లీ. కరెక్ట్గా మనము అక్షరాలు కంప్లీట్గా కర్సరీ రీడింగ్ ఆఫ్ ది కంప్లీట్ ఎపిసోడ్ ఇట్లా మనం చూస్తే ఏవైతే భారతదేశం షరతులు పెట్టిందో ఎలాన్ మాస్క్కి, ఆల్మోస్ట్ ఎలాన్ మాస్క్ దాన్ని ఒప్పుకున్నాడు. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా, ఒకసారి వినండి ఫ్రెండ్స్. అన్ని ఒప్పుకున్నారు అని చెప్తలేను, ఆల్మోస్ట్ అన్ని ఒప్పుకున్నాడు. మళ్ళీ దీనివల్ల మనకు ఎగ్జిస్టింగ్ ఎవరైతే ఎయిర్టెల్, జియో ఎక్సెట్రా వీళ్ళు ఉన్నారో వీళ్ళకు ప్రాబ్లం అవుతుందని అని అంటే 2022లో పెట్టిన ఈ స్ట్రీమ్ ఏదైతే ఉందో, స్టార్ లింక్ ఏదైతే మన ఇంటర్నెట్ సర్వీసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైతే ఉన్నదో, ఈ ప్రాజెక్ట్కి డైరెక్ట్గా ఆమోదం జలపలే భారతదేశం. ఇన్ఫ్యాక్ట్ ఎయిర్టెల్ ఇంకా జియో వాళ్ళ బిజినెస్లు ఎస్టాబ్లిష్ చేసుకొని ఒక ముంగటికి పురోగతి సాధించేదాకా మనం వెయిట్ చేసినాం. అండ్ హెల్తీ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇప్పుడు ఏ ప్యాకేజెస్ ఎలాన్ మాస్క్ ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఇంటర్నెట్ ఎంతకు వస్తుంది, పుణ్యానికి దొరుకుతుందా, పుక్కడికి దొరుకుతుందా, మనం పినాయిల్ తాగుదామా, పుణ్యానికి దొరుకుతాయి అన్నది అది సెకండరీ ఇష్యూ. నేను అందులో పోతలేను. ఎలాన్ మాస్క్ బిజినెస్ మ్యాన్, దందా ఏనికి వచ్చిండు భారతదేశంలో, ఖచ్చితంగా దందా చేస్తాడు. దందేమే దుష్మన్ అవుతా అని చెప్పి బిజినెస్ కూడా అంటాడు. వాడు ఏదైనా ఫ్రీ ఇచ్చిండు అని అంటే ఫ్రెండ్స్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలా, వెనకటికి కూడా మనకు జియో కూడా ఫ్రీగానే అని అన్నది. ఇది ఎట్లుంటుంది అని అంటే పంచాయతీ ఫ్రీ అని అన్నోడితోనే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకు చెప్పాలా, ఇప్పుడు జూ పార్క్లకు పోయినాం అనుకోను, ఫర్ ఎగ్జాంపుల్ జూ పార్క్లకు ఫ్రీ అని అన్నాడు అనుకోడు, అందరం ఎగవాడికి పోతాం. ఫ్రీ అని అనగానే ఇక అడగనోడు అందరూ వస్తారు, అబ్బా ఫ్రీ అంట కదా పోదాం అని చెప్పి పోతారు. పోయిన తర్వాత నేను ఆ పులి బోన్లకేనో పులిని ఇడిచిపెడతా, గేటు తెరవనీకే నా కొడుక 10,000 అంట. అప్పుడేం చేస్తావు సచ్చినట్టు కట్టాలి కదా. సో ఈ ఫ్రీ బీజ్ అనేది ఒక గిట్లనే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాజకీయం స్టార్లింగ్లో చేయదలుచుకోలే కానీ మహాలక్ష్మి పథకం అని చెప్పి తెచ్చిండు. నేను అడిగినా అమరా నాయనా అని చెప్పి మహిళలే మాట్లాడుతున్నారు తెలంగాణలో. మేము అడిగినా అమరా నాయనా మీకు ఎందుకు తెచ్చినావు, మేము అడిగినామా అని చెప్పి చెప్తున్నారు. సో ఇవి ఇట్లాంటి ఫ్రీ బీజ్ అనేది చాలా ప్రాబ్లం ఉంటుంది. అయితే స్టార్లింక్ వల్ల మనకేంది లాభము అని అంటే లోవర్ ఆర్బిట్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇస్రో పంపిన పెద్ద శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ రేంజ్లో ఉన్నాయనుకోండి, ఇది జర లోవర్ ఆర్బిట్లో పనిచేస్తుంది ఈ శాటిలైట్. తద్వారా ఏవైతే హిల్ స్టేషన్స్ ఉంటాయో, ఎక్కడెక్కడైతే ఇంటర్నెట్ కనెక్టివిటీ చాలా ప్రాబ్లం ఉండేనో ఇప్పుడు వాళ్లకు ఖచ్చితంగా ఇంటర్నెట్ సదుపాయాలు ఖచ్చితంగా దొరుకుతాయి. అయితే గిరీష్ ఇప్పుడు స్టార్లింక్ పెట్టడం అనేది ఒక యూఎస్ కంపెనీ, మన డేటా మొత్తం యూఎస్కి పోతుంది కదా అని చెప్పి మనం ఆలోచిస్తే మీ అప్రహెన్షన్ అబ్సల్యూట్లీ కరెక్ట్. వెనకటికి కూడా మనం ఈ టాపిక్ మాట్లాడినాం ఎలక్షన్స్ టైంలో.
హఠాసావనికి ఘట అని చెప్పి మనం దీన్ని ఆపినాం. ఎందుకంటే డేటా సీక్రసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బికాస్ ఇవాళ పొద్దుగాల లేస్తే మన మొబైల్ డేటా ఎప్పుడు ఆఫ్ ఉండదు, ఎవరిదైనా ఆన్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది జీపీఎస్ కూడా 24 గంటలు ఆన్ ఉంటుంది. అదొక షోకు. 24 గంటలు ఆన్ ఉంటుంది. మనకు మెసేజ్ టింగ్ అని రాకపోతే ఆ రోజు మనకు నిజంగా చెప్పాలంటే ఒక హైజీనిక్ ఫుడ్ ఉండదు మన బాడీలో. మోగుతూనే ఉండాలి, టింగ్ డ్రర్ డుమ్ డిస్ అని అనుకుంటే అంటేనే ఉండాలి మొబైల్. అయితే ఈ డేటా సీక్రసీ అనేది ఏంది అని అంటే భారత్ కొన్ని షరతులు పెట్టింది. ఎట్లా పెట్టిందంటే నీ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో ఉండాలి. భారతదేశానికి కంప్లీట్గా డేటా కంట్రోల్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అవసరమా గిరీష్ మనకు అని అంటే ఈ మాట ఎందుకు డౌట్ వస్తుంది చాలామందికి అని అంటే ఇప్పుడు యూక్రెయిన్ ఉన్నది, మొన్న డ్రోన్ దాడి చేసింది రష్యా మీద. ఇది స్టార్లింక్నే యూజ్ చేసుకొని చేసింది, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా స్టార్లింక్ ప్రావీణ్యం ఉంటుంది అందులో. అయితే రేపు భారతదేశం మీద కూడా భారత బార్డర్ సేఫ్ ఉంటాయా గిరీష్ అని అంటే ఇప్పుడు భారతదేశంలో స్టార్లింక్ని మనం రానియకపోవచ్చు, కానీ పక్కకున్న బంగ్లాదేశ్ వాడు రానిస్తే మన సరిహద్దులు కిరికిరే కదా, పక్కకున్న పాకిస్తాన్ వాడు రానిస్తే మన సరిహద్దులు కిరికిరే కదా. సో ఇప్పుడు నేనేమంటా అంటే దుష్మన్ని బయట పెట్టే కంటే దుష్మన్కే గర్మే టెంట్ లాగానా అచ్చాయనా, దుష్మన్ కానీ ఇంట్లో టెంట్ వేసుకొని కూర్చొని అచ్చపరా ఇప్పుడు ఏంది కథ అని అడగడం మంచిది కదా అని అన్న ముగోడు మునగాడి ఇగో ఇది ఆలోచన. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఇగో ఇది ఆలోచన. 3 సంవత్సరాల తర్వాత దీన్ని క్షుణ్ణంగా ఆలోచించి రైట్ టైం రైట్ ప్లేస్లో రైట్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చుడే డిప్లొమసీ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని తీసుకొని వచ్చిండు. ఇప్పుడు స్టార్లింక్ ఖచ్చితంగా ట్రంప్తో విభేదాలు జరుగుతున్నప్పుడు ఇది రాజకీయ ముద్ద. ఇప్పుడు భారతదేశం ట్రంప్కు సపోర్ట్ చేసుడు. బికాస్ వరల్డ్లో హైయెస్ట్ మొబైల్ యూజర్స్ ఎవరు ఉన్నారు అని అంటే భారత్. వెనకటికి కూడా ఇప్పుడు హోండా లాంటి కంపెనీలు ఎక్సెట్రా కవాసకి ఇవన్నీ మన దగ్గరకు వచ్చినాయి, సుజుకి యమహా ఇవన్నీ మన దగ్గరకు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా వరల్డ్స్ లార్జెస్ట్ 2-వీలర్ మార్కెట్ ఎవరిది అని అంటే హీరో. బలాలు వచ్చి మనకు టెక్నాలజీ ఇచ్చిరవచ్చు దందా, కానీ దందా నేర్పిందే వాళ్ళకు భారతీయులు. కేవలం వాళ్ళు బండ్లు ప్రొడ్యూస్ చేస్తుండే, మన వాళ్ళు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కూడా అమ్ముతారు. నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ లాగా చెప్తున్నా. మన వాళ్ళ దిమాగ్ చాలా తేజ్ నడుస్తుంది. కేవలం బండమ్మరాలు బండెమ్మడి ప్యాకేజ్ అమ్ముతారు. మీరు వెనకటికి హీరో హోండా బైక్ కొంటే పాస్పోర్ట్ అని ఒకటి దొరుకుతుండే, అందులో కొన్ని రిడీమ్ బెనిఫిట్స్ కూడా దొరుకుతుండే. దాని వెంబడి మీకు వాల్యూ యాడెడ్ సర్వీసెస్ పెంచిండ్రు, డీలర్షిప్లకు అదనపు ఇన్కమ్ కూడా ఎట్లా సంపాదించాలనో అని అనేది చూపించిండ్రు. కన్జంప్షన్ ఆఫ్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ అని అనేది ఆటోమొబైల్ ఇండస్ట్రీలో నేర్పిందే భారత్. కరెక్ట్గా చెప్తే నేను ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ కాబట్టి చెప్తున్నా, భారత్ దిమాగ్ బిజినెస్లో ఏ రకంగా ఉంటుందో నాకు తెలుసు, కొంచెం గొప్పనో తెలుసు, చలో మొత్తం తెలియకపోయినా. సో దందా హొసూల్ అనేది భారతే ఇప్పుడు డిసైడ్ చేస్తుంది స్టార్లింక్ది. డేటా కంప్లీట్గా నేనే. ఎస్పెషలీ నాకు తెలిసి భారత ప్రధాని పెట్టిన అంటే భారత్ సర్కార్ ముంగట పెట్టిన కొన్ని షరతులు ఏవైతే ఉంటాయో అందులో ఏవేవి ఉంటాయంటే ఇప్పుడు ఏదైతే మన నావిక్ ఉందో, మన నావిగేషన్ ప్రాజెక్ట్ ఉందో అది ఖచ్చితంగా మీరు స్టార్లింక్ అదే యూజ్ చేయాలని చెప్తారు. స్టార్లింక్ మన దుష్మన్ అని అనుకున్నప్పుడు డేటా సీక్రసీ అనేది అమెరికాకు పోతుందేమో అని అనుకున్నప్పుడు డేటా సెంటర్లు భారతదేశంలోనే ఉంటే ఆ ప్రొటెక్షన్ డేటా అనేది భారత్ సర్కార్ చేతులనే ఉంటే ద ఛాన్సెస్ ఆఫ్ స్పిలేజ్ ఏదైతే అంటాం కదా మనం చాలా తక్కువ ఉంటాయి. భారత్ సర్కార్ నేతృత్వంలో నడుస్తుంది కదా. అండ్ సబ్జెక్టెడ్ టు భారత్ జ్యూరిస్డిక్షన్ అని అంటున్నాం మనం. ఇప్పుడు కంప్లీట్ లీగల్ బ్యాటిల్ ఏదైతే ఉంటుందో అదంతా భారత్లోనే జరుగుతుంది బిడ్డ. సో డేటా లీకేజ్ ఎడికైనా వస్తుంది. అయితే వేరోడు ఎవడో మనని కొట్టే కంటే ముందు మన దుష్మన్ని మనం పక్కకు పెట్టుకొని ఇవి నియంత్రించుడు మొదలెడితే స్టార్లింక్ మన గుప్పిట్లు ఉంటుందా లేదా అని అన్నది ఒక పెద్ద సంకేతం. అసలైన సిసలైన సంకేతం నాకు నచ్చిన సంకేతం ఏందని అంటే ట్రంప్ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా, ఎలాన్ మాస్క్ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా ఫ్రెండ్స్. ఎలాన్ మాస్క్ ఏమంటుండంటే డెమోక్రటిక్స్లు ఉన్నారు, రిపబ్లిక్లు ఉన్నారు, 2 పార్టీలేనా ఇక అమెరికాలో, మూడోడు రావద్దా మధ్యలో. మీరు స్టార్ చూస్తుర్రు, నేను రాజకీయ లింక్ చూస్తున్నా. నాకు తెలిసి ఈ మొగోడు లాంగ్ రన్లో ఆలోచిస్తాడు. ప్రిపరేషన్ టెస్ట్ మ్యాచ్కి చేస్తాడు, కానీ మైదానంలో దిగినప్పుడు చెక్కలు చెవ్వలు ఐపీఎల్ లెక్కనే ఆడతాడు. చెక్కలు చెవ్వలు ఐపీఎల్ లెక్కనే ఆడతాడు. ఇంకేమన్నానంటే బాలర్ భయానికి నో బాల్ వేస్తాడు, ఫ్రీ హిట్లు దొరుకుతాయి మనకు. ఈ మొగోడు ఉన్నన్ని రోజులు, ఈ మునగాడు ఉన్నన్ని రోజులు భయానికి బౌలర్ నో బాల్ ఎత్తాడు. ఇవాళ ట్రంప్ నో బాల్ వేసిండానంటే ఇక మీకే తెలుసు. అది ట్రంప్ నో బాల్ వేసిండానంటే మీకే తెలుసు. నేను ఇప్పుడు వచ్చే స్లైడ్లలో నేను అదే డిస్కస్ చేస్తున్నా ఫ్రెండ్స్. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త. సో ఇవాళ నావిక్ నావిగేషన్ది కంప్లీట్ భారత్దే యూజ్ చేయమని చెప్తున్నారు. నీ డేటా సెంటర్ అంతా మా దగ్గరనే ఉండాలా, డేటా ప్రొడక్షన్ అంతా మా దగ్గరనే ఉండాలా అని చెప్తున్నారు. ఇప్పుడు స్టార్లింక్ ఇటుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ప్రాజెక్ట్ స్టార్లింక్లో శాటిలైట్ గీటిలైట్ ఇవన్నీ టెక్నాలజీ ఏదైతే రెడీ అవుతుందో ఇవన్నీ తర్వాత
ఖచ్చితంగా ఆత్మనిర్భర్ భారత్ కింద ఇవన్నీ నువ్వు భారత్లో తయారు చేయాలని షరతుంటుంది ఖచ్చితంగా. ఈ మొగోడు అంత తేలిక ఇడిచిపెట్టాడు, అంత తేలిక ఏది ఇడిచిపెట్టాడు. నువ్వు సింధూర్ ఆపరేషన్ దగ్గరనే నువ్వు రఫేల్ సోర్స్ కోడ్ ఇవ్వకపోతే ఇవాళ ఫ్యూయల్ ల్యాగ్ అనేది ఒకటి ఉంటుంది, ఫ్యూజ్ ల్యాగ్ అనేది అయితే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ఫ్యూజ్ ల్యాగ్ ప్రాజెక్ట్కి క్లియర్ కట్గా అది భారతదేశంలో ప్రొడ్యూస్ చేయాలని చెప్పి టాటా కంపెనీకి ఇప్పించిండు రాఫేల్ది. అండ్ సుఖోయి 57 ఏదైతే భారత్లోకి వస్తుందో ఆ సుఖోయి 57 భారత్లోకి వస్తుంది చూడు ఫ్రెండ్స్, దాన్ని కంప్లీట్గా ఆత్మనిర్భర్ కింద ఇండియాలోనే తయారు చేయించే మంత్రం తయారు చేసిండు. అండ్ సుఖోయి 30 MKI ఏదైతే ఉందో మనం రష్యా దగ్గరికి ఏం తీసుకుందో అది కేవలం అనే వర్డ్ ఉంది చూడు, అది ప్యూర్లీ భారతదేశం కోసం తయారు చేసిండు. ఇవన్నీ ఉన్న సుఖోయి 30 ఏదైతే ఉందో పాకిస్తాన్ దగ్గర కూడా ఉండొచ్చు, ఆన్ దగ్గర కూడా మలయ దగ్గర ఉండొచ్చు. 57 మనకు అమ్మొచ్చు, వేరేడికి అమ్మొచ్చు, చైనా కూడా తీసుకోవచ్చు. సో ఈ కాంపాక్ట్లో మనకు మళ్ళీ కాంపిటీషన్ నా సోల్జర్కి ఎట్లుంటుంది అని అంటే అక్కడ తేజస్ కిక్ ఇన్ అవుతుంది, నీ ప్రచండ్ హెలికాప్టర్లు కిక్ ఇన్ అవుతాయి ఆత్మనిర్భర్ భారత్ కింద. ఇలా కావేరీ ఇంజన్లు ప్రొడ్యూస్ అవుతున్నాయి. దట్స్ ఏ సెకండరీ ఇష్యూ. మీరు యూపీఏ సర్కార్ కాంగ్రెస్ హయాంలో తీసుకొని చూస్తే ఇలా హీన చరిత్ర, కర్ణాటకల ఐరన్ ఓర్ తీసి చైనాకు పంపించి చైనాలో తయారైన స్టీల్ మనం కొన్నాం. సిగ్గుశరం ఉన్నదా మనకు? అసలు మన దగ్గర దొరికే వస్తువును చైనాకు పంపించి ఆడ చైనా వాడు చేసిన తర్వాత మనం తెప్పించుకున్నాం. ఇది ఇలా ఇటలీ నిర్భరత అని అంటారు. ఇది అదే ఆత్మనిర్భరత చేస్తే ఓ షేర్ ఐసా గుంతా అని చెప్పి మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడతాడు, పెద్ద మనిషి. ఆయన షాడో ప్రైమ్ మినిస్టర్ బరాల్, ఆయన షాడో ప్రైమ్ మినిస్టర్. మళ్ళీ వాళ్ళ ఆత్మనిర్భర్ ఏం కట్టలు కట్టింది చూస్తలేవాను. స్టార్లింక్ కూడా గది గాడికే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఒకటే మాట మీకు ప్రతిరోజు చెప్తూనే వస్తా, ఏమనంట అంటే యాజ్ లాంగ్ యాజ్ దిస్ గై ఇస్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ నేషన్, ఈ మొనగాడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నన్ని రోజులు ద బ్రెడ్ ఆన్ అవర్ టేబుల్ అండ్ అవర్ చైల్డ్స్ ఫ్యూచర్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. నీ టేబుల్ మీద ఉన్న రొట్టె నీ పిల్లల ఫ్యూచర్ అబ్సల్యూట్గా సేఫ్ ఉంటుంది. అందులో డౌట్ పడాల్సిన లొల్లే లేదు. చాలా మాట్లాడిరువా G7లో విలువలే, ఏమాయ మోడీ డిప్లొమసీ, ఇజ్జత్ వాయ్ అది వాయ్ అని అన్నారు. ఆఖరి పోతుండో నాకు తెలిసి G7కి పోయిండు కదా. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగిలి మెతుకులు తినే ఏం లేని ఇస్తరాకే ఎగురి పడుతుంది రాబాయి, అన్నీ ఉన్న ఇస్తరాకి ఎప్పుడు ఎగిరి పడది. మోడీ డిప్లొమసీ ఫెయిల్ అయింది బొంగుల మాటలు మాట్లాడారు. నేను అదే రోజు తీసుకుందామని అనుకున్న సబ్జెక్టు, మోడీ పోనీ అప్పుడు తీసుకుందామని అనుకున్నా. ఇవాళ ఏమైంది, కెనడా కూడా మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్, కెనడా కూడా మన షరతులకు ఒప్పుకుంది. G7 అంటే ఏంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మాట చెప్పురి. నాకు తెలిసి చిట్టా నెంబర్ 2 కిందకి తీసుకుంటాడు మావాడు. G7 అనే ఒక మాట కాడికి వస్తే ఏవైతే ఇండస్ట్రియల్ దేశాలు ఉండనో వెనుకటికి అవన్నీ గట్టిగైనాయి అవన్నీ కలిపి ఒక దగ్గరికి జత అయినాయి. వెదర్ ఇట్ మేబీ అమెరికా, కెనడా, UK, జర్మనీ, ఇటలీ వీళ్ళందరూ కలిసి ఒక 7 దేశాలు ఫార్మ్ అయ్యి G7 దేశాలని ఫార్మ్ అయినాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సంవత్సరమో ఎప్పుడు దాని టర్మ్ ఏదైతే ఉంటుందో అప్పుడప్పుడు ఆ దేశాలలో ఈ మీటింగ్లు జరుగుతుంటాయి. వెనకటికి ఇటలీలో జరిగింది, భారత ప్రధానిని పిలిచిండ్రు, భారత ప్రధాని పోయిండు. భారత ప్రధాని యొక్క ప్రాధాన్యత మీరు అప్పుడు చూసిండ్రు ఇటలీలో. ఇప్పుడు అది కెనడాలో జరిగింది. అయితే ఇప్పుడు ఈ G7 దేశాలనే దంద చేసుకుంటా అంటే కుదరదు. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఏడున్నది, భారత్లో ఉన్నది. ఇవాళ నువ్వు అసలైన శిశలైన దేశాన్ని విలువకుండా మీటింగ్ చేస్తాడు ఎవడన్నా. అండ్ G7 దేశాలు డిసైడ్ చేయాయి ఏదైతే కంట్రీ ఈ మీటింగ్ని హోస్ట్ చేస్తుందో, అంటే మీటింగ్ని కండక్ట్ చేస్తుందో ఆ దేశం డిసైడ్ చేస్తుంది G7 ఏ దేశాలు రావాలా అని. కెనడాకు మనకేమన్నా మంచిగా ఉన్నామా, అల్లం బెల్లం కాస్కీస్ కటిఫ్ అని అన్నామా వాళ్ళతోని? ఏమన్నా పాటలు పాడుకున్నామా మనం? డోంట్ వారీ అని అనుకుంటా పాటలు పాడినామా? కాదు కదా. మన కాళ్ళకి సత్సంబంధాలు ఏం లేవు కదా. మన అన్నోన్ గన్మెన్లు పోయి ధన్ అని పేలుస్తున్నారని చెప్తున్నాడు కదా. సో ఇవాళ మోడీ గారు మీటింగ్ స్టార్ట్ చేయక ముందే కొన్ని షరతులకు లొంగిపోయింది ఇవాళ కెనడా. కొన్ని షరతులకు కెనడా లొంగిపోయింది అని అంటే మొగోడు ఎంత పూగోడో మీరు చూడండి. గాళ్ళు ఉన్నప్పుడే డిసైడ్ అయిపోతాయి కొన్ని కథలు. భారత్ ఇవాళ అది అంటే భారత్కి ఇలా ఇంటున్నాడు అని అంటే పీకనికి ఇంటలేడు. ఆపరేషన్ సింధూర్ బద్దల వల్ల కొడతాం లోపలికి పోయి నా కొడుకులారే ఓడాడు అని చెప్పి మాట్లాడుతున్నాం చూడు. ఇగో ఇది ముంగటికి తీసుకోబోతుంది భారత్ని. ఆపరేషన్ సింధూర్లా బరాబర్ కొడతాం. ఏం బిక్తావు, నీళ్ళు ఇయ్యం,
ముడ్డి కడుకోనికే నీళ్ళు ఉండొద్దు, మీకు కంపుతో చచ్చిపోవాలి, మీరు ఒకటిదొకటి వాసన వచ్చి చచ్చిపోవాలా అని చెప్పి మనం డిసైడ్ చేస్తున్నాం చూడు. ఎవడు ఆలోచించని 6 డైమెన్షనల్ వార్ అడ్డమైన కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్లకు ఫుల్ స్టాప్ పెట్టి ద న్యూ మోడీ డాక్ట్రైన్ని తీసుకొని వచ్చినాం చూడు. ఇగో ఇది ప్రపంచ దేశాలు ఇలా భారత్కి రెస్పెక్ట్ ఇచ్చుడు మొదలైనవి. क्या अचार लगाने बनाया हमें न्यूक्लियर बम, हमारे पास एटम बम अचार लगाने बैठा है क्या? हाँ, किसके दिवाली में लगाने, दिवाली में दिखाने के लिए लगाया क्या అని చెప్పి కొట్టిండు చూడు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రిసిషన్ కంట్రోల్డ్ అటాక్, ఇట్ ఈస్ అన్ ఎఫెక్టివ్నెస్ అని అనేది చూపించిరాడు. ఒక ప్రిసిషనే కాదా ఆడ, ఎఫెక్టివ్నెస్. కొట్టిన కొట్టుడు కాడు లేచిండా పాకిస్తాన్ అనేటోడు, లేచిండా? నాకు తెలిసి ఇప్పుడు ఈ ఖలిస్తానీ ఏదైతే ఉన్నది చూడు, కెనడాల ఖలిస్తానీ పెంచి పోషిస్తున్నారు, ఈ ఖలిస్తానీకి ఎవడు ఫండింగ్ ఇచ్చిండు? పాకిస్తాన్ వాడు కాదా? ఆడ పాకిస్తాన్ కొట్టంగానే ఇటు సెట్ అవుతున్నాడా లేదా? ఇక్కడ హాతీకే దాత్ చపానేకే అలగ్ ఆర్ ఖానేకే అలగ్. ఏనుగు దంతాలు తినేవి వేరే ఉంటాయి, చూపించేటివి వేరే ఉంటాయి. ఏం చూపించాలనో బయటికి చూపించండి ఆపరేషన్ సింధూర్లా. ఇప్పుడు చపానేకా టైం ఆయా. కెనడా అయింది అసలు దానికి ఏదైనా ఉన్నదా? ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లతో నడిచింది అది జిందగీ అంతా. అండ్ డూ యూ నో ఏ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ నాకు బాధ వేస్తుంది ఇది చెప్పేటప్పుడు. ఏదో దాంట్లో చెప్పిండ్రు మన స్టూడెంట్ల పరిస్థితి, ఎస్పెషలీ ఫీమేల్ స్టూడెంట్ల పరిస్థితి, మహిళల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది కెనడాలో. గూగుల్ చేసి చూసుకోండి ఫీమేల్ స్టూడెంట్స్ పరిస్థితి. మీకు తెలిసిగా నేను ఏమనుకుంటున్నాను, నా తోబుట్టోలో నేను ఆ రకంగా మాట్లాడలేను కాబట్టి చెప్తున్నా. ఇది పరిస్థితి, ఇది ఫేక్ డిగ్రీ. వీడికి ఏమున్నదని కెనడాలో, వీడికి ఏమున్నదని వీడు పెద్ద పెద్దగా మాటలు మాట్లాడతాడు. మీరు జర అన్నోన్ గన్మెన్ల మీద కూడా చర్యలు తీసుకోవాలి, మళ్ళీ మీరు ఖలిస్తాన్ మీద కూడా తీసుకోవాలి కదా. అరే మీరు ఒకసారి అర్థం చేసుకోరు ఫ్రెండ్స్, భగవత్ మాన్ అని అంటాం చూడు, మన ముద్దుల పెగ్మ్యాన్ అని అంటుండే ముందు మనం, జుమ్ బరాబర్ జుమ్ షరాబీ లెక్కుంటుండే పంజాబ్ సీఎం. 90 డిగ్రీస్ వంగిడు మొన్న ఒక మీటింగ్ వచ్చినప్పుడు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మీటింగ్ అయినప్పుడు ముఖ్యమంత్రులను కలిసిండు కదా ప్రధానమంత్రి మోదీ, 90 డిగ్రీస్ వంగి సలాం పెట్టిండు. అంటే తెలుసు కదా ఇప్పుడు మనోడు ఎంత ఎడ్డోడు అన్నది పక్కకు పెట్టు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంచెం కీలక ఇన్ఫర్మేషన్ అనేది నెత్తిలు ఉంటుంది. ఆ పవర్ అట్లాంటిది, ఆ ప్రోటోకాల్ అట్లాంటిది, ఆ ప్రొసీజర్స్ అట్లాంటివి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అబ్బా గిట్లు ఉండే గిట్లు అయిందా అబ్బా అని ఒక సంతోషం ఉంటుంది. ఇవాళ కెనడా ఆర్ టు దట్ మ్యాటర్ పంజాబ్ ఏ రకంగా డ్రగ్ అడిక్ట్ అయిపోయిందో మనం అందరం చూసినాం. ఇవాళ ఈ ఎకానమీల నుంచి, డ్రగ్ ఎకానమీల నుంచి బయటికి తీసుకురావాలని అంటే వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించాలా, జీతాలు వచ్చేటట్టు ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళ జీవితాలు నిలబెట్టాలా. పంజాబ్ని చెప్పకనే కంట్రోల్లో పెట్టిండు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ ఖలిస్తానీని మనం టార్గెట్ చేయాలనంటే 1.5 వార్ అని అంటాం మనం. 1 అంటే పాకిస్తాన్ ఆల్రెడీ కొట్టినాం. నాకు తెలిసి కొన్ని దశాబ్దాల వరకు ఇప్పుడు లేవదు, అది దశాబ్దాల వరకు లేవదు, ఖచ్చితంగా లేవదు. ఇవాళ ఇండైరెక్ట్గా పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది. న్యూక్లియర్ మా బాంబులు ఏవైతే స్థావరాలు ఉండో అలా పేల్చిపడి దొబ్బింది భారత్ అని. అదేదో నూర్కా ఎయిర్ బేస్ ఉండే, చిత్రగుప్తులో ఎప్పుడో మాట్లాడినాం, అమెరికాకి ఎందుకు ఇంత కుతూహలం లేస్తుంది అని. నూర్కా ఎయిర్ బేస్ కంప్లీట్గా అమెరికా నడుపుతుందట, అసలు పాకిస్తాన్ వాళ్ళు గ్లోబల్ కూడా రానియదట. అవిటిని పేల్చిపడి దొబ్బొచ్చారు మన ఫైటర్ జెట్లు. అంటే అలా సామర్థ్యత చూడుండ్రు మీరు. కులేయాం వాళ్ళకి ఇడిచిపెట్టినాం అనుకో ఎట్లా చేసుకొని వస్తారో చూడు, అలాని పట్టుకొని కూర్చున్నారు వీళ్ళు యూపీఏ సర్కారులు. ఇట్లా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు దేశ సరిహద్దులలో పెట్టి సెక్యూరిటీ కోసం పెడితే వీళ్ళు పిక్నిక్లకు తీసుకోపోయారు. బర్త్డేలు చేసుకోలే మీ ప్రధానమంత్రులే, ఎక్స్ ప్రధానమంత్రులే. ఎవడన్నా దాన్ని ఖండిస్తాడా? జిగర్ల దమ్ము ఉంది ఎవడికన్నా చెప్పురే. ఇలా G7కి రాగానే నోరు బంద్ అయింది, అయిపోయా నోరు బంద్. ఇక G7 పోయింది కదా మొగోడు, అయిపోయాయి నోరు బంద్. ఫ్రెండ్స్ నేను ఏమంటా అంటే ప్రతిసారి వారంలో 2 గంటలు టైం తీరు, 2 గంటలు ఇవో తీస్తే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎవడు సొక్కమైనోడు, ఎవడు స్వామిని సాంప్రదాయాన్ని సుప్పిని, ఎవడు నటసార్వభౌముడు అనేది అర్థమవుతుంది. మనసులో పెట్టుకోండి. గుద్దేటి రోజు వస్తుంది చూడు, గట్టి గుద్దురి బటన్ల మీద ఆ రోజు. ఈ అపోజిషన్ పార్టీ ఎంత బురద వేసినా బురదలకైనా పుట్టుకొస్తుంది మళ్ళీ. కమల్ హీ దేశ్ కా కమాల్ హే అని ఊకనే అనలే. మీరు ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.